నేను చదువుతానండి. నేను చదువుతాను, మీరందరూ వినండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు, పేజ్ నెంబర్ 105, పేజ్ నెంబర్ 105. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి మీరందరూ పలకండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పేతురు యోహానులు ఇంచుమించు పగలు 3 గంటలప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారన్నమాట, దేవాలయానికి వెళ్తున్నారన్నమాట. దేవాలయానికి ఎక్కి వెళ్ళేటప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఆ యొక్క స్థలములో కూర్చుని ఉన్నాడనమాట. దేవాలయం ఎదుట ఆ పుట్టి కుంటివాడు కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుగుతున్నాడు అనమాట. దారిన వెళ్ళేవారిని వచ్చేవారిని, దేవాలయంలోకి వెళ్ళేవారిని వచ్చేవారిని ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుగుతున్నాడు. అంటే అడుక్కుని తింటున్నాడు అనమాట. తన జీవనాన్ని కొనసాగించుకుంటుంటే ఆ యొక్క పరిస్థితిలో అతడు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నాడంటే పుట్టింది మొదలుకొని కుంటివాడు. ఆ పరిస్థితిలో అతడు నడవలేడు కాబట్టి కొంతమంది ఏం చేశారంటే అతన్ని ఆ యొక్క ప్రాంతానికి, దేవాలయానికి కొంతమంది మోసుకొని వస్తా ఉన్నారనమాట. మోసుకొని వచ్చి అక్కడ దేవాలయం ముందు కూర్చుండబెట్టారు. కూర్చుండబెట్టినప్పుడు ఇక పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ భిక్షం అడుగుతూ ఉన్నాడన్నమాట. భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పేతురు యోహానులు అదే ఆ ఒక్కరోజే మందిరంలోనికి వెళ్ళారా అంటే, ఒక్కరోజే మందిరంలోనికి, దేవాలయంలోనికి వారు వెళ్ళారంటే కాదు. వారు రోజు పగలు 3 గంటలకు రోజు దేవాలయంలోనికి వెళుతున్నారన్నమాట. వెళుతున్నప్పుడు ఈ యొక్క కుంటివాడు ఏం చేస్తున్నాడంటే వారిని చూడట్లేదు, వారి యందు లక్ష్యం ఉంచట్లేదు. వారి దగ్గర ఏమైనా దొరుకుతుందా, లేకపోతే వారు ఏమైనా పెడతారా అని చెప్పేసి వారిని చూడట్లేదు అన్నమాట. ఇతను చూపంతా ఎవరి మీద ఉందంటే దేవాలయంలోనికి వెళ్ళేవారు, మందిరంలోనికి వారి మీద ఉంది, బయటకు వచ్చే వారి మీద ఉంది, ఆ యొక్క ప్రాంతంలో తిరిగే వారి మీద ఉందన్నమాట అతని చూపంతా. అంటే అక్కడికి దేవాలయంలోనికి వెళ్ళేవారు నాకు కూడా ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఆశతో వారి వైపు చూస్తున్నాడు. కానీ ఈ యొక్క పేతురు యోహాను వైపు మాత్రం ఇతడు ఆశతో చూడట్లేదు అన్నమాట. రోజు వారిని చూస్తున్నాడు కానీ అతడు ఏం చేయట్లేదంటే వారిని పట్టించుకోవట్లేదు, వారి వైపు చూడట్లేదు, వారిని ఏమీ అడగట్లేదు. వారు వెళ్తున్నారు, వస్తున్నారు, వీళ్ళ దగ్గర ఏమంటే వారు నాకు ఇవ్వటానికి వారికే దేవాలయంలోకి వెళ్ళేవారు ఇవ్వాలి, వారు నాకేమిస్తారులే అని చెప్పేసి వారిని ఏ విధంగా చూచాడంటే తక్కువగా చూచాడనమాట. తక్కువగా చూసినప్పుడు ఈ యొక్క పేతురు యోహానులు ఆ యొక్క పగలు 3 గంటల సమయంలో దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు రోజు అతన్ని చూస్తున్నారు కానీ వీళ్ళు ఏం చేశారంటే అతనికి మనతో పని లేదు కదా, మనం ఎందుకే అతన్ని పట్టించుకోవటం, అతన్ని చూడటం అని చెప్పేసి వారు కూడా ఏం చేశారంటే అతన్ని పట్టించుకున్నట్టు అంటే చూచి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. వదిలేసి వెళ్ళిపోతా ఉన్నప్పుడు
ఒకగానొక రోజు వచ్చింది. ఈ కుంటివాడైన ఈ యొక్క భిక్షం అడుక్కునేవాడు, ఈ కుంటివాడు ఏం చేస్తున్నాడంటే అతడు ఎంతో బాధపడి ఉంటాడు, మనసులో ఎంతో నొచ్చుకొని ఉంటాడు, ఎంతో దీన స్థితిలో ఉన్నాడనమాట. ఎందుకంటే ఎప్పటి చూసినా కానీ అతన్ని కొంతమంది మోసుకుని వచ్చి ఆ ప్రాంతంలో కూర్చోబెట్టాల్సిందే, కొంతమంది తీసుకొచ్చి ఆ యొక్క ప్రాంతంలో కూర్చోబెట్టాలి, మళ్ళా తీసుకెళ్లి ఇంటి దగ్గర దించాలన్నమాట. ఈ యొక్క పరిస్థితిని చూసి అతనికి ఏమనిపించిందంటే, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, ప్రతిసారి నన్ను ఒకడు మోసుకెళ్ళటం అంటే వారికి నేను భారమే కదా, వారు కూడా నన్ను ఇసుకుంటారు కదా, నేను అందరికీ భారమే కదా, పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకు భారంగా ఉన్నాను, ఇటు నన్ను కొంతమంది మోసుకొని వచ్చి దేవాలయం దగ్గర కూర్చోపెట్టే వారికి భారంగా ఉన్నాను, కాబట్టి నా పరిస్థితి ఏమన్నా మారుతుందా అని చెప్పేసి అతనిలో చిన్న ఆశ కలిగి ఉంటుంది. ఆశ కలిగి ఉన్నప్పుడు అతడు ఏం చేశాడంటే ఆశతో దేవాలయం ఎదుట కూర్చొని భిక్షం అడుగుతూ ఉన్నాడు అనమాట. ఉన్నప్పుడు అతడు అనుకోవచ్చు, ఇక్కడ నేను పోగు చేసుకునే డబ్బులను బట్టి నేను నా కాళ్ళను బాగు చేసుకోవచ్చు, లేకపోతే ప్రతి హాస్పిటల్కి తిరగవచ్చు, అనేకమైన హాస్పిటల్కి వెళ్ళవచ్చు, అనేకమైన హాస్పిటల్కి వెళ్ళి నా యొక్క కుంటితనాన్ని పోగొట్టుకోవచ్చు అని అనుకుంటాడు. కానీ అతనికి ఏం కాలేదంటే అది సాధ్యం కాలేదన్నమాట. సాధ్యం కానప్పుడు అతడు ఏం చేశాడంటే అక్కడే భిక్షం అడుగుతూ ఉన్నాడు. భిక్షం అడుగుతూ ఉన్న పరిస్థితిలో అక్కడికి ఎవరు వచ్చారంటే పేతురు, యోహానులు వచ్చారన్నమాట. పేతురు, యోహానులు మందిరంలోనికి 3 గంటలప్పుడు మధ్యాహ్నం లోపలికి ఎక్కి వెళుతున్నప్పుడు ఈ భిక్షం అడిగేవాడు ఏం చేశాడంటే, కుంటివాడు ఏం చేశాడంటే వారిని ఒక్కసారిగా భిక్షం అడిగాడు అన్నమాట. భిక్షం అడిగినప్పుడు అతడు అనుకున్నాడు, వీరు కొంత సొమ్ము నాకు ఇస్తారు, ఆ సొమ్మును బట్టి నేను కొంత దాచుకుని వచ్చే సొమ్మును బట్టి భిక్షమడుగుగా వచ్చే ధనమును బట్టి ఆ యొక్క డబ్బును బట్టి నేను నా పరిస్థితిని మార్చుకోవచ్చు అని చెప్పేసి అతడు అనుకుని ఉంటాడు. కానీ అతని పరిస్థితి నా డబ్బు ద్వారా మారదని అతనికి తెలియలేదన్నమాట. తెలియకపోయేసరికి ఆ యొక్క భిక్షగాడు అక్కడ కూర్చుని వారు వెళుతున్న సమయంలో అతని చూపు ఎవరి మీద పడిందంటే పేతురు, యోహానుల మీద పడింది. పేతురు, యోహానుల మీద పడినప్పుడు ఆ యొక్క పేతురు, యోహానులు ఏ విధంగా దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారంటే జీవము కలిగిన దేవుణ్ణి ధరించుకుని జీవము కలిగిన దేవుణ్ణి వాళ్ళు అనుభవిస్తూ దేవాలయంలోనికి వెళుతున్నారన్నమాట. సజీవుడైన దేవుణ్ణి, మృతుల్లో నుండి లేచిన దేవుణ్ణి వాళ్ళు అనుభవిస్తూ, పునరుద్ధాడైన దేవుణ్ణి వాళ్ళు అనుభవిస్తూ, వాళ్ళు మంట కలిగి దేవుని సంగతులు విచారిస్తూ అంటే తలపోసుకుంటూ వాళ్ళు ఏమవుతున్నారంటే మంచి ప్రార్థన యోధులుగా ఆ దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారు అన్నమాట. ఎక్కి వెళుతున్నప్పుడు అతను ఒక్కసారిగా ఎందుకు అనిపించిందో, రోజు అతనికి అనిపించలేదు, కానీ ఆ రోజు మాత్రం అతనికి ఎందుకు అనిపించిందో వారిని కూడా ఏం చేశారంటే భిక్షం అడిగాడు. భిక్షం అడిగినప్పుడు వారు ఏం చేశారంటే మేము నీకు ఇవ్వము, నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వారు మాట్లాడలేదు. కానీ వారు దేవుని సేవకులు కదా, దేవుని పేరట దేవుని నామాన్ని భరించేవారు కదా, వారు ఏం చేశారంటే ఆ యొక్క భిక్షం అడుగుతున్నప్పుడు ఆ యొక్క కుంటివాడిని ఏం చేశారంటే వీళ్ళు ఈ యొక్క 4వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు, యోహాను వారిని తేరు చూచి మా తట్టు చూడమని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు అడిగింది ఏమడిగాడంటే భిక్షం మాత్రమే అడిగాడు. అతడు జీవనాధారానికి, అతడు జీవితాన్ని పోషించుకోవడానికి అతడు ఏం చేశాడంటే వారిని కొంచెం డబ్బులు మాత్రమే అడిగాడు. కానీ వారేమంటున్నారంటే మా తట్టు తేరి చూడు అని చెప్పేసి వారు చెప్పారన్నమాట. మా తట్టు తేరి చూడమంటే అతడు చూడట్లేదా, అతనికి చూపు లేదంటే చూపు సరిగానే ఉంది, అతడు చూస్తున్నాడు. కానీ వారు పలికిన మాట ఏంటంటే ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆ మాట పలుకుతున్నారన్నమాట. మా తట్టు తేరి చూడు అనేసరికి అతడు ఏం చేశాడంటే వారి తట్టు చూచాడనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారి తట్టు అతడు చూచినప్పుడు అతని పరిస్థితి ఏమైందంటే పూర్తిగా మారిపోయిందన్నమాట. అప్పటి వరకు ఈ యొక్క భిక్షం అడిగే
ఇక కుంటివాడు పుట్టినప్పటి నుంచి కుంటితనంగా ఉన్న ఇతని జీవితంలో అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. పుట్టినప్పటి నుంచి అతడు శారీరకంగా అంగవైకల్యంతోనే బాధపడేది కాకుండా ఆత్మీయంగా కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నాడు అన్నమాట. అక్కడ భిక్ష పడుకోవటానికి మాత్రమే దేవాలయం దగ్గరికి వెళుతున్నాడు. అతడు పోషింపబడుకోవటానికి మాత్రమే దేవాలయానికి వెళుతున్నాడు. అతడు దేవాలయం వరకు ఆ మెట్టు దగ్గర వరకు వెళుతున్నాడు, కానీ లోపలికి అడుగు అనేది పెట్టలేకపోతున్నాడు అన్నమాట. లోపలికి నన్ను తీసుకెళ్ళి లోపల అక్కడ కూర్చోబెట్టండి అని చెప్పేసి అతని నోట బట్టి ఆ మాట రాలేదు. మోసేవారికి కూడా ఆలోచన రాలేదన్నమాట. రాకుండా వారు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ఆ మెట్ల దగ్గరే వదిలేసి వెళ్తున్నప్పుడు అతను కూడా ఆ మెట్ల దగ్గరే కూర్చుంటున్నాడు అన్నమాట. అయితే ఆ యొక్క పరిస్థితి నుండి విడిపించబడాలని అతను కూడా ఆలోచన రాలేదన్నమాట. అతడు ఎప్పటికీ ఏమనుకుంటున్నాడంటే, నేను ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలంటే ఇలా భిక్షం అడుక్కొని డబ్బులు పోగు చేసుకుని ధనాన్ని సమకూర్చుకొని ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోవాలి అనే పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ దేవాలయంలో వినబడుచున్న మాటల ద్వారా, శక్తివంతమైన దేవుని మాటల ద్వారా నాకు స్వస్థత వస్తుంది, నాకు విడుదల కలుగుద్ది, నాకు విమోచన వస్తుంది అని చెప్పేసి అతడు తలంపు అనేది రావట్లేదు. అతనికి గ్రహింపు అనేది రావట్లేదు అనమాట. అతనికి ఆలోచన అనేది రావట్లేదు అనమాట. అయితే ఎప్పుడైతే పేతురు యోహానుని అతడు భిక్షం అడిగాడో అప్పుడేం చేశారంటే వారు అతన్ని పట్టించుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా చెప్తారనమాట, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని. ఆయనంట ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు అనమాట. పరిశీలించినప్పుడు దేవుని వెతికే వారు ఎవరు దొరకటలేదంట. దేవుని హృదయపూర్వకంగా అనుసరించేవారు, హృదయపూర్వకంగా వెతికేవారు దేవునికి కాన రావట్లేదంట. అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని చెప్పేసి కీర్తనలు 14వ కీర్తన 2వ చరణంలో ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కుంటివాడైన ఈ యొక్క కుంటివాడు ఏం చేస్తున్నాడంటే భిక్షమడగటానికి వస్తున్నాడు, కానీ తన పరిస్థితి మార్చబడుతుందని మాత్రం అతడు గ్రహించట్లేదు. అతడు ఆలోచన అనేది రానివ్వట్లేదు అనమాట. ఎందుకంటే అతనికి అంగవైకల్యంతో పాటు ఆత్మీయ వైకల్యం కూడా అతనికి ఉందన్నమాట. అందుకని అతడు ఏం చేయలేకపోతున్నాడంటే దేవుని మాటలను మనసులోనికి చేరనివ్వట్లేదు, హృదయంలోనికి చేరనివ్వట్లేదు. వినటానికి వింటున్నాడు, కానీ దాన్ని గ్రహించగలిగిన శక్తి అతనికి లేకుండా పోయిందన్నమాట. ఎందుకంటే అతడు పుట్టినప్పటి నుంచి కుంటివాడు కదా. ఈ మాటలు వింటే ఎక్కడ స్వస్థత పొందుతాడో, ఎక్కడ బాగుపడిపోతాడో, ఎక్కడ అతనికి విడుదల వస్తుందో అని చెప్పేసి ఇక సాతానుడు కూడా ఏం చేశాడంటే మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేశాడు, చెవులు మందమయ్యేటట్లు చేశాడు, హృదయం కూడా మందమయ్యేటట్లు చేశాడు అనమాట. అందు నిమిత్తము వాడేమవుతున్నాడంటే అక్కడే కూర్చుంటున్నాడు, కానీ దేవుని మాటలు వినటానికి గ్రహించటానికి అతడు ముందుకు రావట్లేదు. తాను విడుదల పొందటానికి ముందుకు రావట్లేదు. దేవుని మాటల ద్వారా బలపరచబడటానికి, స్వస్థత పొందటానికి అతడు ముందుకు రావట్లేదు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే పేతురు యోహానుని అతడు ఆ రోజు భిక్షం అడిగాడో అతడు అనుకున్నాడు, భిక్ష వేసి వెళ్ళిపోతారు, నాకు కొంచెం ధనం ఇచ్చి నాకు కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతారు అనుకున్నాడు. కానీ అక్కడ అతని పరిస్థితి ఏమైందంటే తారుమారైపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ గ్రహించలేని పరిస్థితి అన్నమాట. ఎన్నడూ అతడు అనుకోలేదన్నమాట, కల్లో కూడా అనుకోలేదన్నమాట, ఎన్నడూ ఊహించలేదన్నమాట. అటువంటి పరిస్థితి అతనికి వస్తుందని ఎప్పుడు కూడా తలంచలేదన్నమాట. అయితే ఇక పేతురు యోహానులు అతనికి డబ్బు ఇవ్వలేదు. అతడు అడిగిన వెంటనే వారు ఇచ్చేలేదు, కానీ వారు ఏమంటున్నారంటే మా తట్టు తేరి చూడు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా తట్టు తేరి చూడు అని చెప్పేసి ఎందుకు చెప్పారంటే అతడు తన దేహాన్ని
అతడు మందిరం వరకు వెళుతున్నాడు కానీ తన దేహము తన హృదయము దేవునికి ఆలయముగా మార్చలేకపోతున్నాడు. తన దేహము తన హృదయము దేవుని చేర్చుకోవడానికి అనుకూలంగా మార్చలేకపోతున్నాడు అనమాట. మందిరం వరకు వెళ్తున్నాడు కానీ మందిరంలోనికి వెళ్ళలేకపోతున్నాడు అనమాట. మందిరం వరకు వెళ్తున్నాడు కానీ మందిరంలో ఉన్న పరిస్థితిని గ్రహించడానికి అతనికి మనసు లేకుండా పోతుందన్నమాట. అదే విధంగా మనం చూసినట్లయితే మన పరిస్థితులు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, మందిరంలోనికి మనం వెళ్తాం కానీ మన యొక్క దేహాలను, మన యొక్క హృదయాలను, మన యొక్క ప్రాణాత్మ దేహాలను, మన శరీరాలను దేవునికి ఆలయాలుగా మార్చలేని పరిస్థితిలో మనం జీవిస్తాం అన్నమాట. దేవునికి అనుకూలంగా మార్చలేని పరిస్థితిలో మనం జీవిస్తాం అన్నమాట. దేవునికి ఎప్పుడైతే మన యొక్క దేహము, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది అన్నమాట. ఆ మాట ఏ మాట అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 'మీ దేహము దేవుని ఆలయము మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 147. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నారు అన్నమాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా అని చెప్పేసి ఒక ప్రశ్న అనేది ఇక్కడ వేయబడింది అన్నమాట. మనము ఎవరము? దేవుని ఆలయం అన్నమాట. దేవుని ఆలయం అన్న మనలో దేవుని ఆత్మ నివసించడానికి ఎల్లప్పుడూ దేవుడు ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ దేవుడు తహతహలాడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే మన సహవాసం కొరకు, మన యొక్క స్నేహము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుని ఆలయంగా ఉన్న మనము ఏం చేయాలంటే, పరిశుద్ధత కలిగి జీవించాలి. మనలో అపరిశుద్ధత అనేది, అపవిత్రత అనేది ఎక్కడైనా చోటు చేసుకుందా అని అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఒప్పుకోరన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి, ఆ యొక్క ప్రాంతంలో ఉండటానికి, ఆ యొక్క దేహంలో ఉండటానికి ఆత్మదేవుడు ఎంత మాత్రమున ఒప్పుకోరన్నమాట. అందుకనే మన యొక్క దేహాలు ఏమై ఉన్నాయంటే దేవునికి ఆలయముగా ఉన్నాయన్నమాట. దేవునికి ఆలయముగా ఉన్న మన దేహాలను మనం ఏం చేయాలంటే పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మాట ద్వారా, చూపు ద్వారా, వినికిడి ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, ప్రతి విధమైన దాని ద్వారా మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనం లోపరుచుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉండాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడంట? వారిని పాడు చేస్తాడంట. ఎందుకు పాడు చేస్తాడంటే, మనం మన దేహాలను పాడు చేసుకుంటున్నాం. దేవునికి ఆలయంగా ఉంచవలసిన మన దేహాలు, మన యొక్క హృదయాలు మనం ఏం చేసుకుంటున్నామంటే పాడు చేసుకుంటున్నాం అన్నమాట. చూడకూడనివి చూచి, వినకూడనివి విని, మాట్లాడకూడనివి మాట్లాడి మనం ఏం చేస్తున్నామంటే మన దేహాలను పాడు చేసుకుంటున్నాం అన్నమాట.
ఏం చేశాడంటే తన దేహానికి వచ్చిన ఆ యొక్క అంగవైకల్యాన్ని చూసుకుంటున్నాడు, కానీ తన ఆత్మ కలిగిన అంగవైకల్యాన్ని అతను పట్టించుకోవట్లేదు, చూసుకోవట్లేదు అన్నమాట. తన ఆత్మకు కలిగిన అంగవైకల్యము పోవాలంటే, తన దేహానికి కలిగిన అంగవైకల్యం పోవాలంటే నేను ఈ మందిరంలోనికి వెళ్ళాలి, దేవాలయంలోనికి వెళ్ళాలి, దేవాలయంలో అడుగు పెట్టాలి, నా యొక్క మాటలు వినాలి, ఆ మాటలు నా హృదయంలోనికి చేర్చుకోవాలి, నేను దేవునికి మందిరంగా మార్చబడాలి అని చెప్పేసి ఆ కుంటివాడు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా ఎప్పటికప్పుడు ఏమనుకుంటున్నాడంటే నా జీవనం గడిచిపోతుందిలే, నా బ్రతుకు తెల్లారిపోతుందిలే అనుకుంటున్నాడు. కానీ దేవునికి అనుకూలంగా జీవించాలని మాత్రం అతడు ఆలోచన అనేది అతనికి రావట్లేదు. ఎల్లప్పుడూ దేవాలయం దగ్గరే ఉంటున్నాడు అన్నమాట, ఎల్లప్పుడూ దేవుని మందిరం దగ్గరే భిక్షం అడుగుతున్నాడు. కానీ అతనికి దేవుని గురించిన ఆలోచన అనేది అతనికి రావట్లేదు అన్నమాట. ఎందుకంటే అతడు మందిరం వరకు వెళ్తున్నాడు కానీ మందిరంలోనికి అడుగు పెట్టలేకపోతున్నాడు. మనము మందిరంలోకి వస్తున్నాం కానీ మన దేహాలను, మన హృదయాలను దేవునికి ఆలయాలుగా మార్చలేకపోతున్నాం అన్నమాట. ఎల్లప్పుడూ తప్పిపోతూ ఉంటున్నాం అన్నమాట. మాటలో, చూపులో, ప్రవర్తనలో, వినికిడిలో, శారీరకంగా ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటున్నామంటే తప్పిపోతూ ఉంటున్నాం అన్నమాట. అందుకని మన దేహాలు దేవుడు మనలో నివసించడానికి మన యొక్క ప్రాణాత్మ దేహాలను దేవునికి అనుకూలంగా మార్చలేకపోతున్నాం. మనం గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను అన్నమాట. ఏ విధంగా మన దేహాలను దేవునికి ఆలయంగా మనం మార్చలేకపోతున్నామంటే ఏ కార్యాలు మనలో చోటు చేసుకుంటున్నాయి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదివినట్లయితే 171 అండి, పేజ్ నెంబర్, క్రొత్త నిబంధన. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదివినట్లయితే శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని నీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆత్మీయంగా ఎలా అంగవైకల్యం కలిగి ఉన్నామంటే, యొక్క శరీర కార్యాలన్నీ మనలో ఉండటం ద్వారా, శరీరానుసారులుగా మనం జీవించటం ద్వారా దేవుని మందిరంలోకి వచ్చే మనము దేవునికి దేవాలయాలుగా మార్చబడకుండా, మన యొక్క శరీరాలు, మన యొక్క హృదయాలు దేవునికి అనుకూలంగా మార్చబడకుండా జీవించటం ద్వారా ఇవన్నీ మనలో చోటు చేసుకుంటున్నాయి అన్నమాట. అందుకనే మనము ఏ విధంగా ఉంటున్నామంటే, పూర్తిగా దేవుని మందిరంలోకి వచ్చే మనము దేవునికి లోబడలేకపోతున్నాం, పూర్తిగా దేవుని స్వాధీనంలోనికి వెళ్ళలేకపోతున్నాం, దేవుని కనుగొనలేకపోతున్నాం, దేవుని వెదకలేకపోతున్నాం, పూర్ణ హృదయముతో దేవుని అనుసరించలేకపోతున్నాం, దేవుని ఆత్మ మనలో నివసించడానికి చోటు ఇవ్వలేకపోతున్నాం అన్నమాట. ఇక కుంటివాడు కూడా అదే చేశాడు. మందిరం వరకు వెళ్తున్నాడు కానీ మందిరంలోనికి వెళ్ళలేకపోతున్నాడు అన్నమాట. ఎందుకంటే అతనికి శారీరకంగా కుంటితనం ఉంది, ఆత్మీయంగా కూడా కుంటితనం ఉంది. మనకు ఏ విధంగా ఉంటే, మనము శారీరకంగా అన్ని బాగానే ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నాం. అన్ని మనకిచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నామంటే దేవుని దూరం పెట్టేస్తున్నాం, అన్నిటినీ దగ్గరకు తీసుకుంటున్నాం అన్నమాట. మనము మన హృదయాలను, మన దేహాలను దేవునికి అనుకూలంగా మార్చలేకపోతున్నాం అన్నమాట. ఈ యొక్క శరీర కార్యాలన్నీ మనలో చోటు చేసుకుంటున్నాయి అన్నమాట. ఇక శరీర కార్యాలు మనలో చోటు చేసుకున్నప్పుడు మనము ఈ యొక్క అపవిత్రత అనేది మనలో ఉన్నంత వరకు మనం ఏ విధంగా మారలేమంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని వారిగా ఉంటామన్నమాట. ఈ యొక్క కార్యాలు ఎప్పుడైతే మనలో నశించిపోతాయో, ఎప్పుడైతే మనము ఈ కార్యాల ద్వారా చంపబడతామో, శారీరకంగా చంపబడి
బ్రతికింపబడతామో, పరిశుద్ధాత్మను మనలో నివసించడానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, పరిశుద్ధాత్మ దేవునికి మనలో ఎప్పుడైతే చోటిస్తామో మనము ఏ విధంగా ఉంటామంటే ఆత్మ ద్వారా బ్రతికింపబడతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 25 వరకు మనం చదివినట్లయితే, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆత్మ కార్యాలు మనలో జీవించాలంటే, ఆత్మ ద్వారా మనం నడిపించబడాలంటే ఈ శరీర కార్యాలన్నిటికీ విరోధంగా మనం జీవించాలన్నమాట. శరీర కార్యాలన్నిటినీ మనలో చంపేసేయాలన్నమాట. శరీర కార్యాలకు ఏ కార్యానికి మనం చోటు ఇవ్వకూడదు. ఇక్కడ రాసిన ప్రతి మాట ద్వారా ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటికీ మనలో ఏ ఒక్కదానికి చోటు ఇచ్చినా కానీ ఆత్మదేవునికి దుఃఖం కలిగజేసినట్లే. మనం ఏ ఒక్కదాన్ని మనం ప్రేమించినా కానీ, మనలో జీవించేటట్లు మనం చేసినా కానీ పరిశుద్ధాత్మకు ఏమవుతుందంటే దుఃఖం కలుగుతుంది అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే వీటన్నిటిని చంపేసేయాలి. మనలో వీటన్నిటిని చంపేసి ఆత్మ ద్వారా జీవించాలన్నమాట. ఆత్మ ద్వారా జీవించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనము క్రమమైన స్థితిలోనికి, క్రమమైన మార్గంలోనికి నడిపిస్తారన్నమాట. ఆత్మ ద్వారా మనం క్రమంగా నడిపించబడాలంటే శరీర క్రియలు ఏవి మనలో చోటు చేసుకోకూడదు. మరి ఇంకొకటి ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క దేహాలను, మన యొక్క హృదయాన్ని దేవునికి ఆలయంగా మార్చాలన్నమాట. ఆత్మదేవుడు నివసించడానికి వాటిని ఏ విధంగా మనం మార్చాలంటే అనుకూలంగా మార్చాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శరీర కార్యాలు ఏవి మనలో చోటు చేసుకోకూడదు. ఎందుకంటే మనం అనుకుంటాము ఏమైందిలే, ఒకటే కదా, మేము దేవునికి తెలియదా మేము ఏ విధంగా ఉండేది, ఏ విధంగా ప్రవర్తించేది, ఏ విధంగా నడిచేది, మా మనసు దేవునికి తెలియదా, మా మాట దేవునికి తెలియదా, మా చూపు దేవునికి తెలియదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనం రాసి పడతాం కానీ దేవునికి తెలియదా అని దేవుడు మాత్రం రాసి పడదన్నమాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో పరిపూర్ణత చెందిన దేవుడు అన్నమాట. ఆయన పరిశుద్ధుడు కనుక మనలో కూడా ఏమంటున్నాడంటే పరిశుద్ధులుగా జీవించమని అంటున్నారు అన్నమాట. ఆ పరిశుద్ధతలో మనం జీవించాలి అంటే, పరిశుద్ధతలో మనం కొనసాగింపబడాలంటే ఈ శరీర కార్యాలన్నీ ఏం చేయాలి, మనలో నశించిపోవాలన్నమాట. దేవుడు చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 25-26 మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరు వివాదము రేపుటయు ఒకరి యందొకరు అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందుము అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, ఇక్కడ మత్తయి సువార్తలో, మత్తయి, మార్కు, లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది అన్నమాట. ఏమనుంటుందంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు నీకు ఏమైనా గుర్తొస్తానయ్యా అంటే, మీరు శరీరకంగా ఎవరి మీదైనా కోపంతో ఉన్నారా, లేకపోతే మీరు ఎవరి మీదైనా పగతో ఉన్నారా, లేకపోతే మీలో ఏమైనా అపవిత్రత చోటు చేసుకుందా, వాటన్నిటిని తొలగించుకొని వచ్చి నా దగ్గర మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలంటే మన యొక్క ఆత్మీయ
జీవితాలకు ఆత్మీయ అంగవైకల్యాన్ని తొలగించుకొని పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా మనం మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చే మనము దేవునికి దేవాలయంగా మార్చబడాలి. మనం ఆ కుంటివాడు మందిరంలోకి వస్తున్నాడు కానీ మందిరంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మనము మందిరంలోకి వస్తున్నాం కానీ దేవునికి మందిరాలుగా మన దేహాలను మన హృదయాలను అమర్చుకోవడానికి మనకు తెలియట్లేదన్నమాట. మనకు ఆ గ్రహింపు రావట్లేదన్నమాట. మేము చేసేది చిన్నదే కదా, మేము మాట్లాడేది చిన్నదే కదా, దేవుడు క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి మరలా అదే చేస్తా ఉంటాం, అదే చూస్తూ ఉంటాం, అదే పలుకుతూ ఉంటాం, ఆ బాణీలోనే వెళతా ఉంటాం అన్నమాట. కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే శరీర కార్యాలను పూర్తిగా చంపేసేయాలన్నమాట. చంపేసినప్పుడు ఎప్పుడైతే శరీరం చనిపోతుందో ఆత్మ అనేది మొలకెత్తబడుతుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము ఒక గింజను భూమిలో పాతినప్పుడు అది అనేకమైన ఫలాలు ఇవ్వాలంటే అదేమవుతుందంటే చనిపోవాలి. ముందు చనిపోయినప్పుడు మనము ఒక గింజను పాతినప్పుడు అది చనిపోయినప్పుడు అది దానికి మనం నీరు పోస్తూ ఎరువేస్తూ దాన్ని చక్కగా మనం సాగు చేస్తూ ఉన్నప్పుడు అది ఏ విధంగా వస్తుందంటే చక్కగా మనము కంటికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. మనకి అది మనకు చూపుకు రమ్యంగా కనిపిస్తుంది అన్నమాట. మనము దాన్ని చూసి ఏ విధంగా ఉంటామంటే చాలా సంతోషపడతాం అన్నమాట. ఏమని సంతోషపడతామంటే నేను నా కష్టము చేత బ్రతికించిన మొక్క, బ్రతికించిన విత్తనము, నా కష్టము చేత ఫలభరితమైన విత్తనము అని చెప్పేసి మనం ఎంతో సంతోషిస్తాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనలో శరీర కార్యాలు చనిపోయి ఆత్మ కార్యాలు మొలకెత్తాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ద్వారా మన శరీర కార్యాలను ఏం చేయాలి? చంపేసేయాలన్నమాట. మనకు మనగా చంపుకోవాలంటే అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకంటే పదే అదే గుర్తొస్తా ఉంటుంది మనకు. కానీ మనం ఏం చేయాలంటే ఆత్మదేవుని సహాయం తీసుకోవాలి. ఆత్మదేవుని ఏమని అడగాలంటే నా దేహాన్ని నా హృదయాన్ని నీకు మందిరంగా మలుస్తున్నాను ప్రభువా, నా దేహంలోనికి రండి, నా హృదయంలోనికి రండి, నా చూపులోనికి రండి, నా ప్రవర్తనలోనికి రండి, నా మాటలోనికి రండి, నా వినికిడిలోనికి రండి, నా యొక్క ఆలోచనలోనికి రండి, నా సర్వ శరీరాన్ని మీకు సమర్పిస్తున్నాను, నా ఆత్మను మీకు సమర్పిస్తున్నాను అని చెప్పేసి దేవునికి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే లోబడేటట్టు మన యొక్క ప్రార్థన అనేది ఉండాలన్నమాట. అది ఏ విధంగా ఉండాలంటే పెదవుల ద్వారా ఉండకూడదు. మనం ఆ యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే హృదయంలో నుంచి వచ్చేదిగా ఉండాలన్నమాట. మన ఆత్మలో నుంచి వచ్చేదిగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆ విత్తనము చనిపోయి భూమి నెరవేర్చి ఏ విధంగా అయితే పైకి వస్తుందో అట్టి విధంగా శరీర కార్యం అనేది చనిపోయి నా యొక్క శరీర కార్యం అనేది చనిపోయి ఆత్మ మొలకెత్తాలంటే ఆ భూమి ఏ విధంగా నెరవేరుస్తుందో అట్టి విధంగా దేవుని యొక్క ఆత్మ వర్షం ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎప్పటికప్పుడు మనము అగ్ని బాప్తిసం అనేది పొందుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని చేత దేవుని యొక్క అగ్ని చేత దేవుని యొక్క ఆత్మ చేత మనం ఏం చేయాలంటే నడిపించబడుతూ ఉండాలన్నమాట. మన యొక్క ఆత్మీయతకు కలిగిన అంగవైకల్యం తొలగించబడాలంటే ఆత్మీయ జీవితాలు స్థిరంగా ఉండాలంటే శరీర కార్యాలు చనిపోవాలంటే దేవుని నుండి మనము పొందుకోవాలంటే దేవుని నుండి ఈవులు పొందుకోవాలంటే మేలులు పొందుకోవాలంటే స్వస్థతలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే శరీర కార్యాలను పూర్తిగా చంపేసేయాలన్నమాట. చంపేసినప్పుడు పరిపూర్ణమైన విడుదల పరిపూర్ణమైన విమోచన అనేది మనకి ఏమవుతుంది? దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి
చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురు యోహానులు వాడు భిక్షం అడిగినప్పుడు మా తట్టు తేరి చూడుము అనేది, మా తట్టు తేరి చూడు అన్నప్పుడు వాడు ఏం చేశాడంటే ఆశతో వారి తట్టు చూచాడనమాట. ఏ విధంగా చూచాడంటే వారికి ఏమైనా దొరుకుతుందేమోనని అతడు ఏ విధంగా చూచాడంటే వారి యొద్ద ఏమైనా దొరుకుతుందేమోనని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచాడట. వారి యందు లక్ష్యం ఉంచినప్పుడు అతనికి దొరికింది ఏంటంటే అతను భిక్ష అడిగినప్పుడు ఏదో 4 రూపాయలు వేసేసి లేకపోతే 10 రూపాయలు వేసేసి 100 రూపాయలు వేసేసి దీంతో నువ్వు బ్రతికిపో అని చెప్పేసి వెళ్ళిపోలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే జాలి పడ్డారనమాట. జాలి పడినప్పుడు ఏమని చెప్పారంటే ఆ యొక్క పరిస్థితిలో నుండి అతడు లేపబడాలి, ఆ యొక్క స్థితిలో నుంచి అతడు విడుదల పొందాలని చెప్పేసి వారు ఏం చేశారంటే వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నామని చెప్పేసి నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పేసి ప్రవచించారనమాట. ప్రవచించినప్పుడు ఆ యొక్క మాట వారి జీవితంలో నెరవేరింది. ఎందుకు నెరవేరిందంటే వారు తేరి చూడమన్నప్పుడు అతను ఏం చేశాడంటే చూచిన తర్వాత ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో చూచాడనమాట. కనిపెట్టాడు, వారి యందు లక్ష్యం ఉంచాడనమాట. లక్ష్యం ఉంచినప్పుడు అతనికి ఏమైందంటే అంగవైకల్యంతో పాటు శారీరక అంగవైకల్యంతో పాటు ఆత్మీయ అంగవైకల్యం కూడా ఏమైంది, తొలగిపోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తొలగిపోయి ఏమైందంటే వాడు దిగ్గున లేచి నడుచుచు దేవాలయంలోనికి పరిగెత్తి వారి చీలమండల బలం ఉంది దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి పరిగెత్తాడనమాట. అప్పటి వరకు అతడు దేవాలయం ఏ విధంగా ఉంటుందో అతడు చూచి ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ మెట్టు దగ్గర కూర్చున్నాడు కానీ దేవాలయంలోకి వెళ్ళడానికి అతనికి మనస్సు లేదు. అతడు ఎప్పుడైతే వారి వైపు తేరి చూచాడో అప్పుడు విడుదల అనేది వచ్చిందనమాట, గ్రహింపు అనేది వచ్చిందనమాట. నేను స్వస్థత నొందితే, నేను విడుదల నొందితే ఈ విధంగా ఉంటది నా పరిస్థితి అని చెప్పేసి అతనికి అప్పుడు గ్రహింపు వచ్చిందనమాట. అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఆ శృంగారం అనే దేవాలయంలో ఉన్నవారు కూడా ఇతడు ఎప్పుడు ద్వారం దగ్గర భిక్షమడుగుతూ కూర్చున్నాడు కదా, ఇతడు ఇప్పుడు ఏ విధంగా లేచి నడిచాడని చెప్పేసి వారు కూడా ఏం చేశారంటే దేవుని స్తుతించారు. అక్కడ కలిగిన కార్యాన్ని బట్టి విస్మయం ఉందన్నమాట. అదే విధంగా మనం కూడా మన శారీరకంగా ఆశీర్వదింపబడాలంటే, ఆత్మీయంగా ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలంటే మందిరంలోనికి వచ్చే మనము మన దేహాలను, మన ప్రాణాత్మ దేహాలను దేవునికి ఆలయంగా మార్చినప్పుడు మనము పిగల్చబడతామన్నమాట. మన ఆత్మీయ జీవితం అనేది వర్ధిల్లుతుందన్నమాట. మన ఆత్మీయత అనేది ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో, ఆత్మచేత నడిపించబడతామో, శరీర కార్యాలను ఎప్పుడైతే మనలో చంపేసుకుని ఆత్మ ద్వారా బ్రతుకుతామో, ఆత్మచేత నడిపించబడతామో అప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే అందరూ మనల్ని చూసి విస్మయం ఉండేటట్లు, ఆశ్చర్యపడేటట్లు మన పరిస్థితులు దేవుడు మారుస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. అందరూ